మద్దికేర మండలం హంపి గ్రామంలో తెలుగుదేశం కార్యకర్తల ప్రచారం జోరుగా సాగింది. ఈ హంపి గ్రామం ఈ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు గడిచిన అభివృద్ధికి నోచుకోలేని గ్రామం. చుట్టూ డ్రైనేజీ సమస్య, మరో ప్రక్క వీధి స్తంభాలు, వీధి లైట్లు లేవు. గ్రామం మొత్తం పైన 7 వీధి లైట్లు మాత్రమే ఉన్నవి. గ్రామ వీధులు సత్తా చదరమైన పరిశుభ్రంగా ఉండవు. ఉండాలి అంటే స్థానిక ఎమ్మెల్యే వస్తే శుభ్రంగా ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఉరుసుకు మాత్రమే రోడ్లన్నీ శుభ్రమవుతాయి. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి నోచుకోలేని మా హంపి గ్రామం అని గ్రామస్తులు తెలియజేయడం జరిగింది. మద్దికేర మండలం హంపా గ్రామ ప్రజలు మనవి ఏమనగా, ఈరోజు బీసీ కాలనీ నందు డ్రైనేజ్ అయితేనేం, వీధి బల్బులు అయితేనేం, అలాగే చెత్తా చెదారం కూడా 6 నెలలైనా ఊడిసే పరిస్థితి లేదు. నిన్న మొన్న మేడం గారు వచ్చినందున ఊరంతా గ్రామం నీట్గా చేసినారు. మరి ఆ మేడం పోయింది కాబట్టి మళ్ళా మొహరం వస్తే తప్ప గ్రామంలో చెత్త ఎత్తే ప్రసక్తే లేదు. ఈ హంప గ్రామంలో వీధి లైట్లు ఏం లేవా? వీధి లైట్లు మొహరం కేసినిందే, అది కూడా 6, 7 వేసినారు. కాకపోతే సర్పంచ్ అయితే గ్రామంలో లేడు. బల్బులు అయితే వేసినారు, వీధి లైట్లు 6, 7 వేసినారు, అంత తప్ప ప్రతి పోల్కైతే బల్బ్ అయితే లేదు. పోయిన బల్బులు చెకప్ అయితే లేదు. సర్పంచ్ గెలిచిన తర్వాత 1.5 సంవత్సరం పోయిన తర్వాత బోర్ వేసి ఇక్కడ సెప్టిక్ ట్యాంకు, అక్కడ ఒక సెప్టిక్ ట్యాంకు చేసి ఈ బీసీ కాలనీకి అయితే కొంత నీటి కొరత తీర్చినాడు. వీధి లైట్లు అయితే లేదు. వీధి లైట్లు బల్బులు పోయినవి మరి వేసింది అయితే లేదు. మొహరంలో వేసిందే బల్బులు.